ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. దేని కొరకట ఆయన ప్రయాసపడింది? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏంటి ఆయన ఆనందము? భూమి మీద మనుషులు నశించిపోకుండా వాళ్ళని రక్షించడమే దేవునికి ఆనందం. నశించుచున్న మానవులను వెదకి రక్షించడంలోనే ఆయన ఆనందిస్తాడు. నాశనానికి లోనవుతున్న మానవులను నిత్య జీవానికి నడిపించాలని, తన కొరకు ఒక వధువుని ఏర్పాటు చేసుకోవాలని, ఆ వధువుని పరలోక రాజ్యంలో యుగయుగములు ఆయనతో కలిసి ఉండే భాగ్యాన్ని ఇవ్వాలని ఆయన ఆశ. ఆ ఆనందము కొరకై తండ్రి నుండి పొందుకునే మెప్పు, భూమి మీద నుండి కొంత జనాంగాన్ని ఏర్పరచుకొని తన సొత్తుగా చేసుకోవాలన్న ఆ ఉద్దేశము, ఇవన్నీ కలిపి ఆయనకు ఆనందాన్ని ఇస్తాయి. ఆ ఆనందము కొరకై ఏం చేశాడట ఆయన? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు.